Taris, Unipro Nightwear, Kokila Inner. ఇప్పుడు మా రామరాజ్ సాగర్ షోరూమ్ నందు యూట్యూబ్ స్టార్స్ सर्वशक्ति देवमदी तेमिनि विडे जीवदानु तदुरिया वीरमिच्छि ఒంగోలు రామరాజ్ కాటన్ షోరూమ్ పర్చేజర్గా మా ల్యాండ్ గారిని ఆహ్వానిస్తున్నాము. నగర మేయర్గా కార్పొరేట్ భూమి గారి చేత కూడా దీపక్ ఈ కార్యక్రమం చేసిన ప్రజలందరికీ కూడా మా నంబర్ రాపిడ్ ట్రెడిషన్ బాగుందండి. కేరళ డ్రమ్స్ మ్యారేజెస్ కూడా కేరళ డ్రమ్స్ బాగా స్టార్ట్ చేసింది రామరాజ్ ప్రారంభోత్సవం చేశారు. మేడం మేడం ఇది నగర మేయర్ గారికి ఆర్థిక సంచాలకులు మా ఏజిఎం దినేష్ గారు మా ఏజిఎం గారు సంచాలకులు కార్పొరేటర్ గోపి ప్రకారం చేయించున్నాను. ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. తర్వాత అంటే మీరంతా కాటన్ లోనే కదా? కాటన్ బేస్ మనకి బాగా తెలుగు అంతా ఎక్కడెక్కడ అందరూ తెలుగు నేర్చేసుకొని తెలుగు ఆంధ్రలో షాప్ మార్కెటింగ్ మీకే తెలిసింది. ఇతను మేడం ఇతని పేరు వెంకటేష్. అందుని ఫ్లోరల్ డిజైన్ చేస్తున్నారండి. ఈ కొంచెం బాగా ట్రెండ్ అయినాయి ఈ శారీస్. ట్రెండ్ కొందాం మరి. కర్రలు కూడా అంత ఎక్కువ దొరకదు. ఇది కాటనే కదా? ఇది టసర్ కాటన్ అంచు ఇక్కడ వస్తుంది. రామరాజ్ షాపు మరి ఇక్కడ మెయిన్ రోడ్లో మనకి చాలా అంగరంగ వైభవంగా మరి నా చేతుల మీదుగా స్టార్ట్ చేసినందుకు నిజంగా వారికి నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. దీనికి యజమానులు మరి కేఆర్ నాగరాజన్ గారు. ఇది వేళ్ళకి 286వ షాపు
అంటే మనకి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, కేరళ, తెలంగాణ ఇవన్నీ స్టేట్స్లో కూడా మరి ఫస్ట్ నుంచి వాళ్ళు ఎంతో క్వాలిటీని మెయింటైన్ చేస్తూ మన సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండేటువంటి యొక్క షాప్స్ని మరి ఈరోజు మరి 286 షాపులకు వచ్చినాయి అని అంటే అందులో వారి యొక్క క్రెడిబిలిటీ అనేది మనం తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన సాంప్రదాయాలకి అనుగుణంగా ఏమిటంటే కాటన్ అనేది మరి మన బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా మన వాళ్ళందరూ కూడా విదేశీ వస్త్ర బహిష్కరణ చేస్తూ మన లోకల్గా తయారు చేసిన వస్తువులనే మరి వాడాలి అని మనం చెప్పడం, అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా స్వదేశీ వస్త్రాల మీద అభిమానం పెరగడం, అంతేకాకుండా దానికి అనుగుణంగా మనకి కాటన్ అనేది మనకు మన యొక్క ప్రాంతాలకి మరి వేడి వాతావరణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాటన్ దుస్తులు అనేది చాలా ఆరోగ్యానికి శుభప్రదమని, అలాగే మన సాంప్రదాయాలకు పంచెలు అనేది ధోతీలు పంచెలు అనేది మన సాంప్రదాయాలకు అనుగుణంగా మరి ఇది ఒక ట్రెడిషనల్ అంటే ఒక ట్రెండ్గా వచ్చింది. ఒక క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు. ఒక బ్రాండ్ అనేది ఈరోజు మరి రామరాజ్ అంటే ఒక బ్రాండ్ ప్రతి ఒక్కరిని కూడా మనసుకు హత్తుకునే విధంగా మరి ఎక్కడ పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి ఎక్కడ చూసినా సరే ఈ రోజున మరి అవే ఎక్కువగా వాడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా మరి రాజకీయ నాయకులు కూడా దానికి అనుగుణంగా మరి ఇవాళ మరి వైట్ అండ్ వైట్ చూసంటే మరి రామరాజన్ అనే విధంగా మరి అందరూ కూడా మరి అబ్బురపరిచే విధంగా వీరి యొక్క క్వాలిటీని మెయింటైన్ చేయడం కానివ్వండి, ప్రతి ఒక్కరి మనసుల్లో హత్తుకునే విధంగా ఈ యొక్క వస్త్రాల అందరూ కూడా మరి చక్కగా వాడుకోవడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఒంగోలులో కూడా ఆల్రెడీ మేము కర్నూలు రోడ్లో ఒకటి ఉందండి, అలాగే మరి ఇక్కడ కూడా మరి రమ్య హోటల్కి దగ్గరగా ఉన్నటువంటి యొక్క రోడ్లో కూడా మరి యొక్క మంచి కార్యక్రమాన్ని మంచి షాప్ని, అలాగే నేను చాలా ట్రెడిషనల్గా ఉంది ఇక్కడ అంత అక్కడ సేల్స్ గర్ల్స్ కూడా చాలా చక్కగా మరి వాళ్ళ యొక్క ఆహ్వానం కానివ్వండి వాళ్ళ యొక్క వస్త్ర ధరించడానికి కూడా చాలా అభినందిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాము. కాబట్టి అందరికీ కూడా అవసరం కూడా ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఒంగోలు నగరవాసులందరికీ కూడా ఒక శుభవార్తగా నేను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా రామరాజన్ వారికి వాడాలని చెప్పి, అలాగే మరి దీన్ని ఈ యొక్క యాజమాన్యం కేఆర్ నాగరాజన్ గారికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రామరాజు వారి పేరు వింటేనే మనకు గుర్తొచ్చేది తెల్లటి పంచెలు, ధోతీలు, కాటన్ షర్ట్స్. ఒకప్పుడు ఈ పంచెలు మన సాంప్రదాయమైన, ఇప్పుడు పంచె కట్టుకుంటే అదేదో అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అని, అది పల్లెటూరితనం అని ఒక చిన్న చూపు అయితే ఉంటుందండి. దాన్ని పోగొట్టి పంచె కట్టుకుంటేనే ఒక గౌరవం, మర్యాద అనే స్థాయికి ఈ పంచెల్ని, కాటన్ వస్త్రాలని తీసుకొచ్చిన ఘనత రామరాజు వారిదేనండి. రామరాజు వారు అంటేనే సాంప్రదాయ దుస్తులకి, మన్నికకి పెట్టింది పేరండి. వారు ఏ ఫంక్షన్లకైనా మగవాళ్ళకి ట్రెడిషనల్ లుక్ కావాలి అంటే రామరాజు వారి షాప్ ఎక్కడుందా అన్నదే వాళ్ళ అడ్రస్ అయిపోయిందండి. రామరాజు వారు ఎంతో పట్టుదలతో, శ్రమతో క్వాలిటీ వస్త్రాలు ఇవ్వడం వల్లే వారిది ఒక బ్రాండ్గా మారింది. ఈ రామరాజు వారి షాపులు ఎక్కడున్నా కూడా అవి అనేక శాఖలుగా విస్తరించాలని, వాళ్ళకి శుభం కలగాలని, వ్యాపార అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలండి. నాకు రామరాజు గారు వాళ్ళు వచ్చి ఫస్ట్ బిల్డింగ్ అడిగినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. మన ట్రెడిషన్ వాల్యూస్ కాపాడుతూ ఎప్పుడు మనకి మేయర్ గారు చెప్పినట్టు తెల్ల పంచ, తెల్ల చొక్క వాళ్ళ బ్రాండ్ అయిపోయింది. ఇప్పుడు నేను కూడా అయ్యే వాడుతున్నాను. అందరూ కూడా తప్పకుండా ఈ రామరాజు వస్త్రాలు వాడి వాళ్ళని కొంచెం ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను.